సో హై ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు 𝗧𝗵𝗆 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ డాక్యుమెంట్స్ అన్నీ దాచుకోవడానికి ఒక ఆన్లైన్ ఫీచర్ని అయితే చూపించబోతున్నాను అనమాట. ఇది మనకి పేటిఎం అప్లికేషన్లో అయితే ఉందన్నమాట. మీరు ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఫోన్లో మనకి పేటిఎం అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ పేటిఎంలోనే ఈ లాకర్ ఫీచర్ అయితే ఉంటుంది. సో జనరల్గా మీరు చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మీ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ అని మీ ఫోన్లో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక సెపరేట్ డిజి లాకర్ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని సేవ్ చేసి పెట్టుకోవడానికి. కానీ అటువంటి ప్రాబ్లం ఏం లేకుండా మనకి పేటిఎంఏ అటువంటి ఫీచర్ని అయితే వాళ్ళ యాప్లో ఇంక్లూడ్ అయితే చేసింది. ఫస్ట్ మీరు మీ పేటిఎం అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఒకవేళ మీ పేటిఎం అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ప్లే స్టోర్లో అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంకా అప్డేట్ ఏదైనా ఉంది పేటిఎం అప్లికేషన్కి మీరు అప్డేట్ చేసుకోలేదు అని అంటే సో అప్డేట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు అప్డేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే అప్డేట్ అయితే చేసుకోండి. సో అప్డేట్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్లో మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు పేమెంట్ సెట్టింగ్స్, ఆర్డర్స్ అండ్ బుకింగ్స్ కింద డిజిలాకర్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు పాన్ కానీ, ఆధార్ కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎవరికైనా చూపించాలనుకోండి, మీరు మీ ఫోన్ ఓపెన్ చేసి గ్యాలరీలో ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది ఎత్తుకుని అదంతా చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. అండ్ వాళ్ళు కూడా చిరాకైతే పడతారనమాట. అండ్ ఒకవేళ మీ ఫోన్లో మీ ఫొటోస్ డిలీట్ చేసినప్పుడు అవి యాక్సిడెంటల్గా డిలీట్ అయితే అయిపోవచ్చు. అటువంటి ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటి ఫీచర్ అనేది మీకు చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఈ డిజి లాకర్ ఏంటి అంటే మీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఇందులో అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సినప్పుడు సింపుల్గా ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ మీరు అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు డిజి లాకర్ అనే ఈ ఫీచర్ పేటిఎంలో కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు లాగిన్ టు డిజి లాకర్ అని చెప్పేసి కింద ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎనీ టైప్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కానివ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కానివ్వచ్చు, మీరు ఇక్కడైతే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైవింగ్ లైసెన్స్, క్లాస్ 10th, క్లాస్ 12th, ఆర్సీ అని చెప్పేసి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు లాగిన్ అని అయితే అడుగుతుంది అనమాట. ఫస్ట్ టైం మీరు లాగిన్ చేస్తున్నారు కాబట్టి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని చెప్పేసి మీకు ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, లేదా ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఓటీపీ పర్పస్ కోసము, ఇది సైన్ ఇన్ కోసం అయితే. ఒకవేళ మీరు ఈ డిజిలాకర్లో మీకు అకౌంట్ లేదు అనుకుంటే మాత్రం సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏదైతే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. సో ఓటీపీని అయితే ఎంటర్ చేయండి ఇక్కడ. సో ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఒకవేళ మీరు మొబైల్ నెంబర్తో కనుక లాగిన్ అయితే కనుక ఇలా నీడ్ ఫ్యూ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ ఆప్షన్స్ అన్నీ అయితే అడుగుతుంది అనమాట. సో ఒకవేళ మీరు మొబైల్ నెంబర్తో కనుక సైన్ అప్ అయితే కనుక ఇవన్నీ కూడా ఫిల్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో అలా చేయగానే మీకు యువర్ డిజిలాకర్ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అని చెప్పేసి మెసేజ్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒక 6 డిజిట్ పిన్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పిన్ని యూజ్ చేసి మీరు తర్వాత ఈ సో ఈ ఫీచర్లోకి అయితే లాగిన్ అయితే అవ్వడానికి అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు లాగిన్ అయితే అయిపోయారు కదా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే పేటిఎం అని చెప్పేసి ఇక్కడ గెట్ ద లిస్ట్ ఆఫ్ ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అని, డౌన్లోడ్ ది ఇష్యూడ్ డాక్యుమెంట్స్ అని మీకు మొత్తము ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు అలో మీద క్లిక్ చేయండి అనమాట. సో అలో మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అలో అయితే ఇస్తుంది పేటిఎం వచ్చేసరికి మీకు పర్మిషన్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మన అకౌంట్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట డిజిలాకర్. ఇది గవర్నమెంట్తో పాటు మనకి ఈ డిజిలాకర్ ఫీచర్ని అయితే పేటిఎం వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం లేవు కదా ప్రస్తుతానికి, అంటే ప్రస్తుతానికి నేను అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు సెంట్రల్, అగ్రికల్చరల్ అని చెప్పేసి మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏదైనా డాక్యుమెంట్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ యాడ్ డాక్యుమెంట్స్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే చూపిస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఇందులో ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు కింద యూనిక్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి ఒక ఫీచర్ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే ఆధార్ కార్డ్ ఆప్షన్ అయితే వచ్చింది అనమాట. సో దాన్ని సెలెక్ట్ చేయగానే నేమ్ వచ్చేసరికి నా పేరు 𝗏𝗏 అని అయితే వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు దిస్ డాక్యుమెంట్ కెనాట్ బి లింక్డ్ ఫ్రమ్ పేటిఎం అని చెప్పేసి వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ లింక్ నో అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏదైతే మీ
ఫైల్స్ ఉంటాయో లేదా మీ యూఐడిఏ వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి మీరు ఆ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసి ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు కంప్లీట్గా పేటిఎం డిజిలాకర్ ఫీచర్ గురించి అయితే అండ్ ఈ అప్లికేషన్ గురించి అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.